మీరు ఈ టమాటో చట్నీ మిక్సీ యూస్ చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా 5-6 టమాటో, ఒక ఆనియన్ని తీసుకోండి. ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాక టమాటోస్ని కూడా బాగా సన్నగా కట్ చేసి తీసుకోండి. వెజిటబుల్ చాపర్ ఉంటే టమాటోస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. మరి పేస్ట్లా కాకుండా టమాటోస్ సన్నగా కట్ చేసి తీసుకోండి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసినాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు, కట్ చేసిన టమాటోస్ని యాడ్ చేసి టమాటోస్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఫ్రై అయినాక 1 స్పూను శనగపిండిని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు శనగపిండి టమాటోతో పాటు ఫ్రై చేసుకున్నాక పసుపు, ధనియాలు, చిల్లీ పౌడరు, గరం మసాలా, 5-6 తెల్లగడ్డలు యాడ్ చేసినాక కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ. ట్రావెలింగ్కి ఈ చట్నీ బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్